ముందుగా దేవాది దేవునికి వందనాలు. దేవుని నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మనము ఈరోజు కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం ధ్యానం చేద్దాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొర నాటన పడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. మనము ఈరోజు కీర్తనలో 1వ అధ్యాయము చదువుకున్నాం కదా, దీన్ని ధ్యానం చేసుకుందాం. దుష్టులు అంటే చెడ్డ ఆలోచనలు, చెడ్డగా మాట్లాడుకుంటారు, చాలా చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటారు. ఆ ఆలోచన కలిగి ఉన్నవారు చొప్పున మనం నడవకూడదు. పాపులంటే అందరూ పాపులే. దేవుడు అనుగ్రహించిన అతను మనకిచ్చిన రక్షణ బట్టి, ఉచితంగా మనకు ఇచ్చారు. ఆ రక్షణ బట్టి అతను మనల్ని మనలో పాపం తొలగించి తీసివేసి పాపాన్ని కడిగి మనం పరిశుద్ధులుగా చేశారు కాబట్టే మనం పరిశుద్ధులుగా ఉన్నాం. అయితే ఎవరైతే ఇంకా దేవుని తెలుసుకోకుండా పాప మార్గంలో, చెడు వ్యసనాల్లో ఇలా ఉంటారు కదా, కొన్ని పాప పనులు చేసుకుంటూ వాళ్ళ మార్గములు కూడా, వాళ్ళు వెళ్ళే మార్గాలు వాళ్ళు నడుస్తారు. కొంతమంది పాపం చేసేవాళ్ళే చాలా బాగున్నారు అనుకుంటారు. అలా అని చెప్పి ఆ మార్గంలో నడుస్తారు. ఆ మార్గంలో మనం నిలవకూడదు, అసలు నిల్చోకూడదని చెప్తున్నారు దేవుడు. అసలు అపహాసకులు కూర్చుండే చోటున మనం కూర్చుండకూడదు. అపహాసకులు అంటే కొంతమంది అన్ని విషయములకు అపహాస్యం చేస్తూ ఉంటారు. ప్రతిదానికి అపహాస్యమే. అది మనం కరెక్ట్గా మాట్లాడినా అపహాస్యమే. అది ఒకవేళ నిజం చెప్తాం, ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పినా అపహాస్యం చేస్తారు. అంటే ఎదుటివాడిని అపహాస్యం చేయాలనే వాళ్ళ ఒక నెపంతో ఉంటారు. అలాంటి వారు కూర్చుంటారు కదా, కూర్చుని వాళ్ళతో పాటు మనం కూడా అపహాస్య మాటలు విని మనం కూడా అందులో పాల్పంపులు మనం పొందకూడదని చెప్తున్నారు దేవుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. యెహోవా ధర్మశాస్త్రం అంటే మనకి ఇచ్చారు కదా దేవాది దేవుడి పరిశుద్ధ గ్రంథము. దీని యందు మనం ఆనందించాలి. ఆనందించడం అంటే దీన్ని మనం ధ్యానం చేయాలి, మనం చదువుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే మనకి ఎక్కడ లేని ఆనందం కలుగుతుందండి. మనకు శక్తి వస్తుంది. దేవాది దేవుడు మనం మొర వింటాడు, తప్పకుండా వింటాడు. ఎప్పుడు దేవుడు ధర్మశాస్త్రం మనం ఆనందించాలి అంటే బైబిల్ పట్టుకొని మనం ఆనందించడం కాదు, దీన్ని చదువుతూ ధ్యానం చేస్తూ వాగ్దానాలు ఎత్తుపట్టుకుంటూ మనం ఆనందించాలి. దివారాత్రము దీనిని ధ్యానించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మొబైల్ ఫోన్ని దివారాత్రము ధ్యానం చేస్తున్నారండి. పడుకొని లేచిన వెంటనే మొబైల్ ఫోన్ పట్టుకుంటున్నారు. మొబైల్లో ఏమొస్తుంది, సోషల్ మీడియాలో ఏంటి వచ్చింది ఈరోజు అని చూస్తున్నారు. అట్లా కాదు, కానీ మనం వాక్యం చదవాలి. లేచిన వెంటనే మనం వాక్యం చదవాలి. వాక్యం చదవకుండా మరి దేనిని మనం చదవకూడదు. ప్రార్థన చేసుకోకుండా ఏ పని మనం ప్రారంభించకూడదు. ఇట్లాగా మన జీవితమును మనం ఇలా కొనసాగించగలిగితే మనం చాలా ధన్యులుగా ఉంటాం. ధన్యులంటే దేవుడు మనకు కావలసినవన్నీ మనకంటే ముందుగా ఆయనకు తెలుసు. అవన్నీ కూడా మనకిస్తారు దేవుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదే. అంటే నీటి కాలువలు అంటే ఎంత బాగుంటాయండి అవి. నీటి కాలువలు అవి ఆ కాలువలు ఉంటాయి కదా, అవి అలా మనకి పారుతూ ఉంటాయి. ఆ యోరన నాటబడింది, అక్కడ నాటబడింది ఎలా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. అది ఆకు వాడదు, తన కాలమందు ఫలమిస్తుంది. అంటే అవి ఏ కాలమందు ఫలం ఇవ్వాలో అప్పుడు ఫలమిస్తుంది, కానీ ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఒక చెట్టు పచ్చగా ఉంటే ఎంత బాగుంటుందండి. ఆ చెట్టు చాలా చూడముచ్చటగా ఉంటుంది. అంటే దీని 3వ వచనం ఏంటంటే, అతడు నీటి కాలువలలో నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే ఉండును. అతడు చేయనిది అంతయు సఫలమగును. ఎప్పుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించినప్పుడు, మనం దివారాత్రము మన ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా ఉంటామంట, నీటి కాలువలు
తెలుసు కదా, మనకి కాలువలు ఉంటాయి కదా, ఆ వాటర్ అలా పారుతూనే ఉంటుంది అంత కాలువల్లో. ఆ పక్కన చెట్టు ఏమైనా నాటామనుకోండి, ఆ చెట్టు ఆ వాటర్కి ఎప్పుడు కూడా ఆ చెట్టు ఫలిస్తూనే ఉంటుంది. అంటే వాటికి ఇచ్చిన కాలాల్లో, అంటే మామిడికాయ సీజన్ అప్పుడు మామిడి పళ్ళు వస్తాయి. అట్లాగే ఏ కాలం ఫలం అప్పుడు ఆ కాలము అది ఆ కాలంలో ఫలమిస్తూ ఉంటుంది ఆ చెట్టు. అప్పుడు అది ఏంటి, ఆ చెట్టు ఫలమిస్తుందంటే ఏంటి, అది చేయనిదంతా సఫలమవుతుందనే కదా అర్థం. అట్లాగే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకు సఫలీకృతం చేస్తాడండి. అంటే విజయం ఇస్తాడు. మనకి మంచి ఏది కావాలో మనం ఎన్నో అడుగుతాం. మనకి దేవుడు ఏమి కావాలో అవే వాటిని ఫిల్టర్ చేసి దేవాది దేవుడు మనకి కావలసినవి అనుగ్రహిస్తాడండి. దుష్టులు అలాగనుండకుండా గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారంట. దుష్టులు ఎలాగా ఇలా ఉండరు, గాలి చెదరగొట్టే పొట్టు. అంటే పొట్టు అంటే ఇప్పుడు మనం ధాన్యము తీసిన తర్వాత వాటిని దుక్కు దున్నేసి అన్నీ చేసేసి వాటిని చేస్తూ ఉన్నప్పుడు పొట్టులా వస్తూ ఉంటుంది. అంటే అది ఏం చేస్తుంది, మనం దాన్ని చేట వేసుకొని ఇలా చెరుగుతూ ఉంటా పొట్టు ఎగిరిపోతూ ఉంటుంది. అట్లాగుంటారంట దుష్టులు. దుష్టులంటే చెడ్డ ఆలోచనలు కలిగిన వారు, చెడ్డ మాట్లాడుతున్నవారు, పాప పనులు చేస్తున్నవారు, చెడు వ్యసనాలు కలిగిన వారు ఇలా ఉంటారంట. కాబట్టి యేసయ్య ఏమంటున్నారు, న్యాయ విమర్శలో అంటే దేవుడు వచ్చినప్పుడు మనకి న్యాయ విమర్శ జరుగుతుంది. న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరంట. నీతిమంతుల సభ ఉంటుంది. నీతిమంతుల సభ ఉంటే పాపులు అక్కడ ఉండడానికి వీల్లేదు. న్యాయ విమర్శలో దుష్టులు కూడా ఉండరని చెప్తున్నారు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. మనం నీతిగా జీవిస్తున్నాము ఎవరికి తెలుస్తుంది, మనం ఎంత కరెక్ట్గా ఉంటున్నాము ఎవరికి తెలుస్తుంది, మనం యథార్థంగా ఉంటున్నాం అని అనుకుంటారండి చాలామంది. దేవాతి దేవుడు రహస్యాన్ని చూస్తాడు. ఆయనకి అసలు దేవునికంటూ అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన రహస్యాన్ని చూడగల దేవుడు, మన హృదయాన్ని పరిశీలించగలిగిన దేవుడు. నీతిమంతుల మార్గము ఎవరికి తెలుస్తుందంట, యెహోవాకు తెలియను. దుష్టుల మార్గం ఏమవుతుందండి, నాశనముకు నడుపుతుంది. దుష్టుల మార్గం ఏమవుతుందండి, నాశనముకు కాబట్టి మనము దుష్టుల మార్గంలో నడవకూడదు. వాళ్ళ ఆలోచనలో మనం అస్సలు నడవకూడదు. పాపుల మార్గమును మనం నిలవకూడదు. మనం ఏం చేయాలండి, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రంలో ధ్యానించాలండి, ఆనందించాలండి. అప్పుడు ఎలా ఉంటాం మనము, యాత్ర నీటి కాలువలో నాటబడినదే, ఆకువాడక తన కాలం మీద ఫలమిచ్చే చెట్టు వలె మనం ఉంటామండి. మనం చేసే ప్రతి ఒక్కటి కూడా యేసయ్య సఫలీకృతం చేస్తారు. ఈ మనం 1వ అధ్యాయంలో మనం నేర్చుకున్నది ఏంటండి, మనకి అంటే ఈ 1వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయండి, మనం చూస్తున్నాం కదా 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాల్లో మనం కరెక్ట్గా మనం నేర్చుకున్నది ఏంటండి, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదండి. అంటే ఎవరైనా మనకి పర్వాలేదులే దేవుడు చూడరు కదా, ఏం పర్లేదు, ఇలా చేసేది ఏమైపోతుంది అని అంటారు. మనం అస్సలు అలా నడుచుకోకూడదండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపుల మార్గమును కూడా మనం నిలవకూడదు. మనం చేయాల్సింది ఒక్కటే, ఏం చేయాలి, మనకు దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమందు మనం ఆనందించుచు దివారాత్రము మనకి సమయం అంటే ఎక్కువన ఫస్ట్ మనం లేస్తూ ఉండగా ప్రార్థన చేసుకొని లేవాలండి, బైబిల్ చదువుకోవాలండి. మనం ప్రార్థన చేయకుండా బైబిల్ చదువుకుండా మనం ఏ పని చేయకూడదండి. ప్రార్థనతోనే మన దినం ప్రారంభించాలండి. అప్పుడు మన దివారాత్రము దీన్ని ధ్యానించినప్పుడు ధన్యులమండి. ఎంత ధన్యత అంటే, మనం యేసయ్య మనకి ఏం కావాలంటే అవి ఇస్తారు. ఆ ధన్యత ఎలా ఉంటుంది, నీటి కాలువల నాటబడినదే. నీటి కాలువలేరన అంటే ఆ కాలువ పక్కన ఒక చెట్టు నాటినప్పుడు అది అస్సలు చనిపోవడానికి అసలు దానికి అవకాశమే ఉండదండి. ఆ ఫలం ఇస్తుంది, కంపల్సరీగా అది ఫలం ఇస్తుంది. అట్లాగే మనము కూడా చాలా మన ప్రయత్నములన్నిట్లో కూడా అన్ని విషయంలో మనకి విజయం దేవుడిస్తాడండి. మనం చేసే ప్రతి ఒక్కటి కూడా సఫలీకృతం చేస్తాడండి యేసయ్య. మనందరమే వాక్యం చదువుదామండి. ప్రతి ఒక్కరు వాక్యం చదవాలి. వాక్యం చదవడానికి ఆసక్తి చూపాలండి. దేవుడు పరిశుద్ధ గ్రంథము మనకిచ్చినందుకు దేవాది దేవుడికి మనం వందనాలు చెప్పాలండి. చాలా స్తుతులు చెల్లించాలండి. అయితే దేవుడి వాక్యాన్ని బట్టి మనతో మాట్లాడినందుకు దేవాది దేవుడికి వందనాలండి. మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్ముడా, జీవమగలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. యేసుతో ప్రతిదినము అని మేము
ప్రభువా ఈ ఛానల్ ప్రారంభించి ఉండగా మొట్టమొదటి రోజున ప్రభువా పరిశుద్ధాత్మ తండ్రి కీర్తనలు మొదటి అధ్యాయం మేము ధ్యానం చేసి ఉన్నాము తండ్రి. నాయన దుష్టుల ఆలోచన చొప్పున మేము నడవకూడదు ప్రభువా. నాయన ఎంతమంది వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. పాపుల మార్గమును ఎవ్వరు నిలవకూడదు తండ్రి. దేవా నా తండ్రి సహాయం చేయి. నీవిచ్చిన ధర్మశాస్త్రం నందు ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరూ ఆనందించాలి, దీవారాత్రులు ధ్యానించాలి ప్రభువా. చదవడానికి అందరికీ ప్రభువా పరిశుద్ధ గ్రంథమును ఆసక్తి చూపండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి సహాయం దయచే తండ్రి. వాక్యం చదవడానికి తండ్రి దాహముగా ఉండాలి ప్రభువా. నా తండ్రి సహాయం దయచేయండి. సోషల్ మీడియాకి ఎవరిని కూడా ప్రభువా నా తండ్రి నాయన ఎడిక్ట్ అవ్వని వద్దు ప్రభువా. మీరే సహాయం చేయమని వేడుకొని చిన్నాము పరిశుద్ధాత్మదేవా. నాయన నీ పరిశుద్ధ గ్రంథము మేము ప్రభువా దీవారాత్రము ధ్యానం చేస్తున్నప్పుడు తండ్రి నాయన నీటి కాలువలు నాటబడినదే ప్రభువా. అయ్యా మన తండ్రి నాయన ఆకు వాడక నిజమే ఆకు కూడా వాడదంటున్నావు ప్రభువా. ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంటున్నావు తండ్రి. మేము చేసే ప్రతి ఒక్కటి కూడా సఫలీకృతం చేస్తానంటున్నావు దేవా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా ప్రభు పరిశుద్ధ గ్రంథమును ధ్యానము చేయడానికి ప్రార్థన చేయడానికి మనసు ఇవ్వండి. అందరినీ మార్చండి. ఎంతమంది వాక్యం వింటున్నారో దేవా నాయన అందరికీ ప్రభువా నా తండ్రి నాయన వాక్యం చదివే మనసుని మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. ఇంకా రక్షణ లేని అందరికీ రక్షణ దయచేయండి ప్రభువా. నాయన అందరినీ మార్చండి ప్రభువా. అయ్యా నీ రాకడ చాలా సమీపముగా ఉంది ప్రభువా. ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలి దేవా. నాయన మీరు సహాయం దయచేయండి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి నా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అందరినీ కాపాడండి. స్వస్థత లేని వారికి స్వస్థతను దయచేయండి నాయన. సహాయము దయచేయండి. కుటుంబ సమస్యలు ఉన్న వారందరికీ ప్రభువా విడుదల దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబార్థలు జరిగించండి. ఎవరిని బిడ్డలు కాపాడండి దేవా. చిన్న బిడ్డలు కాపాడండి తండ్రి. ప్రతి ఒక్కరిని కాపాడండి. మా దేశాన్ని దృష్టించండి. మా దేశాన్ని రక్షించండి దేవా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ వందనాలు. పరిశుద్ధ వాక్యం దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.